జై కాంగ్రెస్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కొత్తగా సర్పంచ్ ఉప సర్పంచ్ యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో భాగంగా రాజేశ్వరి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. చైర్ ముందుకే మీరు కూర్చోండి అనుపురం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ 7వ వార్డు సభ్యునైన వనపట్ల ప్రభాకర్ రెడ్డిని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. తదుపరి వార్డు సభ్యులైన మీ పేరు చెప్పండి. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సర్పంచ్ గారికి శుభాకాంక్షలు. బాగా పనిచేయండి, బాగా మంచి సర్పంచ్ గారికి వార్డు సభ్యులు దగ్గరికి వస్తారా? ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి. సరే ఉప సర్పంచ్ గా పాలకవర్గ సభ్యులుగా గౌరవ ఆయా వార్డు నుంచి గెలుపొందినటువంటి వార్డు సభ్యులు ఈరోజు
ప్రమాణ స్వీకరించిన సందర్భంగా ప్రజల పక్షాన నా పక్షాన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు పాలవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మన ప్రాంతంలో కూడా గెలుపొందినటువంటి గౌరవ సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు ఇప్పటికే నా పక్షాన ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలను చెప్పడం జరిగింది. ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎంపిక కాబట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు ఆయా పాలక వర్గాలకు నా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ గ్రామాల్లో గ్రామాల అభివృద్ధికై ప్రత్యేక దృష్టిని సారించి కనీస మౌలిక వసతులను డ్రైనేజీ వ్యవస్థను బాగుండడానికి లైట్ల వ్యవస్థను బాగుండడానికి గ్రామాల్లో ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీరు మంచి పేరు సంపాదించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పని నా వైపు నుంచి మీకు సూచన చేస్తూ పల్లెలు పట్టుకుమ్మలాగి దేశంలో పల్లెలు బాగుంటే పట్టణాలు దేశం కూడా బాగుంటుంది. దేశ పురోభివృద్ధికి ప్రధాన కారణం పల్లెలు కాబట్టి పల్లెల అభివృద్ధి కోసం పాటుపడవలసిన బాధ్యత మీరు తీసుకోవాలి. గ్రామ సర్పంచ్కు కీలకమైన బాధ్యత ఉంది, పాలక వర్గానికి కీలక బాధ్యత ఉంది, ఉప సర్పంచ్ కూడా కీలక బాధ్యత ఉన్న క్రమంలో నాకు బాగా గుర్తు, నేను ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది, ఎంపీపీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది, జిల్లా పరిషత్ సభ్యుడిగా కూడా పనిచేసి వేళ రాజన్న ఆలయానికి 2 మార్లు చైర్మన్ చేసినాక మీ ఆశీస్సుతోటి శాసనసభ్యుడిగా ప్రభుత్వం విప్గా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో వచ్చినటువంటి ఎన్నికల్లో వేదిక మీద మీకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజా సమస్యల పరిష్కారం మీదుగా పనిచేయండి. మీకున్నటువంటి నిధులతోని అభివృద్ధి పథంలోకి తీసుకుని పోయే క్రమంలో మా ద్వారా సహకారం కావాలని చెప్పట్టు కూడా మద్దతు 100కి 100 రూపాయలు మీ పాలకవర్గానికి అందిస్తానని చెప్పిన మాట సందర్భంగా మీకు తెలియజేస్తాను. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకుని పోయే క్రమంలో నా వంతు సహకారాన్ని ఇప్పటి వరకు ఏ విధంగా అందించారో దానికి అదే విధంగా అందిస్తూ ముందుకు తీసుకొని పోతానన్నమాట సందర్భంగా పాలక వర్గానికి తెలియజేస్తూ మీరు చక్కటి పేరును సంపాదించుకో చక్కటి అవకాశం వచ్చింది. రణపురం గ్రామ ప్రజలు కూడా మీరు ఎంపిక చేసుకున్న పాలకవర్గం ద్వారా మీరు కోరుకున్నటువంటి పరిపాలన అందాలని నేను కూడా వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గ్రామ పెద్దలు రావాలి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పని కోరినప్పుడు ఈరోజు ఒకే రోజు అన్ని ప్రాంతాల్లో కూడా కొత్త పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆహ్వానించిన వారందరి దగ్గరికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకొని షెడ్యూల్ చూసుంటారు. ఉదయం 8:40 వట్కంలో ఉన్న తర్వాత తంగలపల్లి, తర్వాత చీర్లవంచ, తర్వాత మీ దగ్గరికి మేడిపల్లి మండలం వరకు కూడా 13 గ్రామాల నుంచి 14 గ్రామాలకు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాలని మండలానికి ఒక గ్రామం కూడా వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని బయలుదేరే క్రమంలో మరి ఈ రోజు మీ మధ్యలోకి రావడం జరిగింది. మీకు శుభాకాంక్షలు చెప్పిన ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరి అధికారులకు ఈరోజు ఎండిఓ గారు ఉన్నారు, ప్రత్యేక అధికారులు ఉన్నారు, ప్రమాణ స్వీకారం చేసినటువంటి బాధ్యులకు కూడా సెక్రటరీలకు అందరికీ కూడా నా వైపు నుంచి అభినందన అందజేస్తూ పాత్రిక మిత్రులు కూడా అభినందన అందజేస్తూ సభ యథావిధిగా నడపండి. నేను ఒక్కడనే పోతా, ఎవరు దయచేసి లేవద్దు. ఇదే